సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను. అవును సార్. ఈరోజు మార్నింగ్ వచ్చి నేను ల్యాండ్ వీడియో తీసా కదా. అవును సార్. అది టోటల్గా ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? అది 6 ఎకరాల 21 సెంట్ సార్. 6 ఎకరాల 21 సెంటు. అవును సార్. ఈ 6 ఎకరాలు 21 అంటే నేను వీడియో తీసాను, నాకు టోటల్ మొత్తం తెలుసు. సార్. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే సార్ మన సబ్స్క్రైబర్స్కి అర్థం కావాలంటే మీరు క్లారిటీ చెప్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్. అంటే నేను చెప్పి కూడా అర్థమవుతుంది, కాకపోతే నేను అడిగితే క్లారిటీగా ఇంకా అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే, అంటే ఒక కస్టమర్ అడిగే డౌట్లు అడుగుతాను, క్లారిటీ చెప్పండి. ఓకేనా? ఖచ్చితంగా చెప్తాను సార్. ఓకే, టోటల్గా అయితే 6 ఎకరాల 21 సెంటు. అవును సార్. ఒకటే బిట్టు. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నరా, ఈ పిత్రాజితం ల్యాండా? వీళ్ళు కొనుగోలు సార్. ఇది వీళ్ళు కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొన్ని సార్ కొంచెం డౌట్ సార్. నాకు మన డాక్యుమెంట్ పెట్టారు కదా సార్. పెట్టాను సార్. మరి ఓకే, డాక్యుమెంట్ నాకు పెట్టారు, నేను చూశాను, నాకు తెలుసు సార్. అది విడిచిపెట్టేసింది. ఓకేనా? ఓకే, ఈ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా? ఏం ఇబ్బంది లేదు సార్. పక్క రిజిస్ట్రేషన్. మీరు నాకు పాస్ పుస్తకాలు పెట్టారు, డాక్యుమెంట్ మొత్తం మీరు నాకు పెట్టారు. అవును సార్. ఓకే, డాక్యుమెంట్ నేను కూడా డాక్యుమెంట్ చెక్ చేశాను. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? లేవు సార్. బోర్ వేస్తే వాటర్ పడతాయా? ఖచ్చితంగా పడతాయి సార్. ఎలా చెప్పగలుగుతున్నారు? పక్కనే వాగు ఉంది సార్. అవును, ఎస్ కరెక్ట్. ఊరు దగ్గర వాగు ఉంది. ఆ వాగులో ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఆ ఊరిలో వేసిన బోర్లు కూడా ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్నాయి కాబట్టి చెప్పగలను సార్. అవును, ఎస్ కరెక్ట్. ఈ ల్యాండ్ దగ్గర ఏమేమి ఉన్నాయి డెవలప్మెంట్ చేసినాయి? డెవలప్మెంట్ చేసినట్టు ఎర్రచందనం ఉంది సార్. ఎర్రచందనం ఉంది, ఎస్ కరెక్ట్. ఎర్రచందనం ఉంది. ఇంకా ఊరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. డెవలప్మెంట్ ఈ ల్యాండ్ అనుకొని ఊరు ఉంది. అవును సార్. వాటర్ కి అయితే ఇబ్బంది లేదు, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. అవును సార్. సో నేల రెడ్ బ్లాక్ మిక్స్ అయింది కదా సార్? అది అవును సార్. అవును సార్. రెడ్ బ్లాక్ మిక్స్ అయింది. ఏ పంట అయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు సార్. ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంటది. సో గ్రావెల్ రోడ్డు, తార్ రోడ్డు. అవును సార్. ఈ 40 ఫీట్ 40 అడుగుల రోడ్డు ఉంది కదా, రోడ్డు అయితే ఖచ్చితంగా ఉంది సార్. రోడ్డు 40 ఫీట్ రోడ్డు ఉంది. సో చుట్టూ ఫెన్సింగ్ ఉంది, నేల వచ్చి రెడ్ బ్లాక్ సాయిల్. ఓకే సార్, ఇప్పుడు ఈ ఎర్రచందనం వాళ్ళు ఎన్ని ఎకరాలు పెంచారు? అది వాళ్ళది అది 30 ఎకరాలు సార్. ఓకే, ఎన్ని సెంట్లు పెట్టి అమ్మారు వాళ్ళు? 20 సెంట్లు పెట్టి అమ్మారు సార్. 20 సెంట్లు ఎంత పెట్టారు సార్ వాళ్ళు? 5 లక్షలు పెట్టారు సార్. 20 సెంట్లు 5 లక్షలా? అవును సార్. 5 లక్షల 7 లక్షల 50 వేలా సార్? 5 లక్షల 7 లక్షల 50 వేలా? వీళ్ళైతే 5 లక్షలు పెట్టారు సార్. వీళ్ళైతే 5 సెంట్లు పెట్టారు. 5 లక్షలు పెట్టారు సార్. ఓకే, 25 సెంట్లు 7 లక్షల 50 వేలు, అది ఇది వరకుది. వీళ్ళైతే 20 సెంట్లు 5 లక్షలు పెట్టారు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఎర్రచందనం వేస్తే పోతాయా? ఇబ్బంది ఏం లేదు సార్. అది ఈ విధంగా రోడ్ ఫేసింగ్ ఎక్కువ సార్. మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు సార్. ఓకే, పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బోర్ వేస్తే 100% వాటర్ పడతాయి సార్. ఓకే, ఇప్పుడు కనిగిరి సిటీ నుండి ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? కనిగిరి సిటీ నుంచి అయితే 12 వస్తుంది సార్. 12 వస్తుందా? 11 అంటే ఒక అటుగా ఉంటుంది లేండి సార్. 11 10 అంటే కరెక్ట్ గా అయితే 11 అటు ఇటు అనుకోండి సార్. నేను మార్నింగ్ కనిగిరిలో మన కారు వెళ్ళినప్పుడు అంత లేదే, నాకు అట్లా అనిపించలేదు. అంటే ఉండొచ్చులేండి సార్, 11 గ్యారెంటీ ఉంటుంది. అంటే మనము 2 రోడ్లు ఉన్నాయి, ఏదైనా 1 కిలోమీటర్ ఎక్స్ట్రా చెప్పుకుంటేనే మంచిదిలేండి. అందుకోసం సార్ 1 కిలోమీటర్ మనం ఎక్స్ట్రా చెప్పుకుంటేనే మంచిది. అవును సార్. ఇప్పుడు కనిగిరి టు కందుకూరు వెళ్ళే హైవే ఉంది కదా? అవును సార్. ఆ హైవే కా నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 6 కిలోమీటర్లు వచ్చింది సార్. ఓకే, 6 కిలోమీటర్ వస్తుంది. కనిగిరి నుండి కందుకూరు హైవే ఉంది, అక్కడికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? హైవే అక్కడికి 5 వచ్చింది సార్. ఓకే, 5 ఈ 6 11 కిలోమీటర్ వస్తుంది. అంతే సార్. ఓకే, 11 కిలోమీటర్ వస్తుంది. ఒక ఎకరం ఎంత చెప్తున్నారు సార్? వాళ్ళు 10 లక్షలు చెప్పారు సార్. కూర్చొని మాట్లాడదామన్నారు. ఏదేమైనా ఒక 50 వేలు అటు ఇటుగా ఉంటుంది సార్. ఒక ఎకరం వాళ్ళు అయితే 10 లక్షలు చెప్తున్నారు. అవును సార్. ఓకే, ఫైనల్ రేట్ ఏం కాదు, నెగోషియబుల్ మాట్లాడదామంటారు. అంతే సార్. అంటే 9.5 9.50 ఆ మధ్య దిగుతుంది. అంతే సార్. అంతేనా? అంతే సార్. వాళ్ళు చెప్తున్నారు, మనం ఏదైనా గట్టి కూర్చుంటే 9 లక్షలు లేదా 9.50 9.70 9.40 ఇట్లా చెప్పలేము సార్. కరెక్ట్ గా ఆ ఫిగర్ లో పడిపోతుంది. ఆ ఫిగర్ లో 10,000 అటు ఇటుగా 9.50 9.40 9.30 అట్లా దిగుతా పోతుంది. అంతే సార్. ఓకే, మనకి అగ్రిమెంట్ ఇప్పుడు 1/4 పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్? మనకి 2 నెలలు ఇస్తారు సార్.
ఒక 2 months వరకు ఇస్తారు. అవును సార్. అంతకంటే ఎక్కువ ఇవ్వరు. ఇవ్వరు సార్. అవునులేండి, యాక్చువల్గా ఎవరైనా 45 days. సరే కాదు కూదు అంటే మీరు అన్నట్టు ఒక 2 months. అవును సార్. అంతకైతే ఎక్కువ ఇవ్వరు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటు అంత క్లియర్ గా ఉంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇంకా ఏం ఇబ్బంది లేదు సార్. చూసాను, నేను ల్యాండ్ చూసాను. క్లియర్ టైటిల్ సార్. క్లియర్ టైటిల్. అవునవును, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్. రైట్. థ్యాంక్ యూ సార్.